హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రామ మరియు వార్డ్ సచివాలయానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 9లో ఉన్నాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ని. లెట్స్ స్టార్ట్. ఆంధ్రప్రదేశ్లో లక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఏటికొప్పాక, ఎర్రగుంట్ల, విశాఖపట్నం, పాలకొల్లు. రైట్ ఆన్సర్ ఏటికొప్పాక. నెక్స్ట్ క్వశ్చన్. సేదు బంధం అనే ప్రాకృత కావ్యం, భావశతకం అనే సంస్కృత కావ్యం ఏ రాజుల కాలంలో రచించారు? ఆప్షన్స్: శాతవాహనులు, వాకటకులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు. రైట్ ఆన్సర్ వాకటకులు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రదేశంలో దేవరాష్ట్రం అని ఏ ప్రాంతాన్ని పేర్కొంటారు? ఆప్షన్స్: పిఠాపురం, వెంగి, ఎలమంచలి, రామతీర్థం. రైట్ ఆన్సర్ ఎలిమంచలి ప్రాంతాన్ని ఆంధ్రదేశంలో దేవర రాష్ట్రం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ ఏది 2019లో? ఆప్షన్స్: ఐఐటి బాసరా, ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే. రైట్ ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్: హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి. రైట్ ఆన్సర్ విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. పులికాట్ సరస్సు ఏ ఏ రాష్ట్రాల మధ్య విస్తరించి ఉంది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కేరళ. రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఆకురాల్చు అరణ్యాలలోని ముఖ్యమైన అటవీ ఉత్పత్తి ఏది? ఆప్షన్స్: టెండు, ఎబోనీ, టేకు, ఫర్. రైట్ ఆన్సర్ టేకు. నెక్స్ట్ క్వశ్చన్. మొసళ్ళ ప్రాజెక్టును భారత్లో ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం? ఆప్షన్స్: 1973, 1974, 1976, 1975. రైట్ ఆన్సర్ 1975. అశోక్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది? ఆప్షన్స్: 2, 3, 4, 5. రైట్ ఆన్సర్ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అశోక్ మెహతా కమిటీ సిఫార్సు కానిదేది? రాజకీయ పార్టీలు అధికారికంగా ఎన్నికలలో పాల్గొనాలి, ఎస్సీ ఎస్టీలకు పంచాయతీలలో రిజర్వేషన్లు కల్పించాలి, గ్రామ పంచాయతీలు రద్దు చేసి వాటి స్థానంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలి, జిల్లా పరిషత్కు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఈ క్రింది వాటిలో ఏది అశోక్ మెహతా కమిటీ సిఫార్సు కానిది? అంటే మనకి జిల్లా పరిషత్కు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరగాలి అనేది అశోక్ మెహతా కమిటీ సిఫార్సు కాదు. నెక్స్ట్ క్వశ్చన్. జీవులలో జరిగే శ్వాసక్రియ అనున్నది? ఆప్షన్స్: ఆక్సీకరణ చర్య, శక్తి మోచక చర్య, ఉష్ణ మోచక చర్య, పైవన్నీ. రైట్ ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. శ్వాసక్రియలో ఆక్సీకరణ చర్య చెందే పదార్థం ఏది? ఆప్షన్స్: విటమిన్లు, ఖనిజ లవణాలు, గ్లూకోజ్లు, కొవ్వులు. రైట్ ఆన్సర్ గ్లూకోజ్లు. నెక్స్ట్ క్వశ్చన్. రష్యా అనుసరించిన అసంతులిత వృద్ధి వ్యూహం ఆధారంగా రూపొందించబడ్డ ప్రణాళిక ఏది? ఆప్షన్స్: 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, 3వ ప్రణాళిక, 4వ ప్రణాళిక. రైట్ ఆన్సర్ 2వ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్: విటి కృష్ణమాచారి, డిఆర్ గాడ్గిల్, ఎన్డి తివారీ, గుల్జారీలాల్ నందా. రైట్ ఆన్సర్ గుల్జారీలాల్ నందా. నెక్స్ట్ క్వశ్చన్. 2019 మే 21న కమిరిట్టా షెర్బా ఎన్నోసారి ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించారు? తను నేపాల్కు చెందినటువంటి వ్యక్తి. ఆప్షన్స్: 21, 22, 23, 24. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. 2019 మే 21న కమిరిట్టా షెర్బా ఎన్నోసారి ఎవరెస్ట్ అధిరోహించి రికార్డు సృష్టించారు అంటే 24వ సారి. నెక్స్ట్ క్వశ్చన్. గోవా సమీపంలో వరుణ 2019 పేరుతో భారతదేశం ఏ దేశంతో కలిసి ఉమ్మడి నౌకా విన్యాసాలు చేసింది? ఆప్షన్స్: రష్యా, ఫ్రాన్స్, జపాన్, శ్రీలంక. రైట్ ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2019 ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: బీజింగ్, న్యూఢిల్లీ, రియో డి జనీరో, షాంఘై. రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సు 2019. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరు పెట్టింది? ఆప్షన్స్:
వైఎస్ఆర్ అక్షయ పాత్ర, వైఎస్ఆర్ మధ్యాహ్న భోజనం ఆర్ జగన్ అక్షయ పాత్ర, పైవేవి కావు. రైట్ ఆన్సర్ వైఎస్ఆర్ అక్షయ పాత్ర. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.